హలో అండి, వెల్కమ్ టు దిక్సూచి. నా పేరు ప్రదీప్ అండి. సో ఐ టీచ్ ఇండియన్ ఎకానమీ. అలాగే మనకి ఈ దిక్సూచి ప్లాట్ఫామ్లో రాంబాబు సార్ విల్ టీచ్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు లిటరేచర్. ఓకే అండి. సో అలాగే అశోక్ సార్ వచ్చేసరికి హీ విల్ టీచ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఎకాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే మనకి మణికంఠ సూర్య సార్ వచ్చేసరికి హీ టీచ్ ఇండియన్ పాలిటీ. ఓకే అండి. సో ఈరోజు ఇండియన్ ఎకానమీలో నేను న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకు వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నేను నెక్స్ట్ ఫ్యూచర్లో డిస్కస్ చేసే టాపిక్స్ కూడా చెప్తాను. సో నేను చాప్టర్ వచ్చేసరికి ఇది మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్. మనకి ఈ మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్లో మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనీ సప్లై గురించి డిస్కస్ చేయాలి. అలాగే మానిటరీ పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ. సో ఈ మానిటరీ పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ గురించి చెప్పినప్పుడు మనం ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూస్ చేస్తాం. ఓకే అండి. సో అందుకని నేను ఫ్యూచర్ క్లాసెస్ లో మానిటరీ పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ డిస్కస్ చేసేటప్పుడు ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనం యూస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈ క్లాస్ లో నేను మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే అండి. సో అలాగే ఈ మనీ అండ్ బ్యాంకింగ్ లో మనకి మానిటరీ పాలసీ చాప్టర్ తర్వాత మనకి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంది. అలాగే ఎన్పిఏ రిజల్యూషన్ వచ్చేసరికి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ రిజల్యూషన్ వచ్చేసరికి వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఫస్ట్ నేను ఇండియన్ ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాను. మనీ అండ్ బ్యాంకింగ్ లో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. సో ఈ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు మనీ మార్కెట్ కి క్యాపిటల్ మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు మనీ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి చూసిన తర్వాత మనం మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్. మరి మార్కెట్ అంటే ఏంటి? ద ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్. ఓకేనా. మరి ఇక్కడ బయ్యర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు? హూ ఆర్ బయ్యర్స్ అండ్ హూ ఆర్ సెల్లర్స్? మనకి సెల్లర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ ఇట్ ఎనీ కంపెనీ, ఓకేనా, ఏదైనా ఒక కంపెనీ, ఆ కంపెనీలోకి ఫండ్స్ కావాల్సి వస్తే, ఓకేనా, ఇఫ్ ఇట్ వాంట్ టు రైజ్ మనీ, ఓకేనా, ఇట్ కెన్ గో టు క్యాపిటల్ మార్కెట్ ఆర్ మనీ మార్కెట్. ఓకేనా. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఏదో ప్రాజెక్ట్ కోసం కానీ మనీ కావాల్సి వస్తే ఇట్ కెన్ బారో మనీ త్రూ క్యాపిటల్ మార్కెట్ ఆర్ మనీ మార్కెట్. అలాగే బ్యాంక్స్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. డిపాజిట్స్ కాకుండా ఇఫ్ ఇట్ బ్యాంక్ వాంట్ టు రైజ్ మనీ దెన్ ఇట్ కెన్ రైజ్ మనీ త్రూ క్యాపిటల్ మార్కెట్ ఆర్ మనీ మార్కెట్. అలాగే గవర్నమెంట్. ఓకే అండి. ఇక్కడ నేను గవర్నమెంట్ వేరు, పిఎస్యూస్ వేరు. ఇవి గవర్నమెంట్ కంపెనీస్. ఓకే అండి. సో గవర్నమెంట్ కి మనీ బారో చేసుకోవాల్సి వస్తే, గవర్నమెంట్ మనీ బారో చేసుకోవాల్సి వస్తే అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇట్ కెన్ బారో త్రూ ది ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకేనా. అలాగే పిఎస్యూస్, ఓకేనా, ఇఫ్ ఇట్ వాంట్ మనీ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్ దే కెన్ ఆల్సో రైజ్ మనీ త్రూ ఫైనాన్షియల్ మార్కెట్స్. ఓకేనా. సో వీళ్ళు జనరల్ గా సెల్లర్స్ అంటాం. ఓకే. సో మరి కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ పిఎస్యూస్ కానీ వాళ్ళు ఏవైతే ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తూ మనీ ఏదైతే రైజ్ చేస్తారో ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఎవరు పర్చేస్ చేస్తారు? బయ్యర్స్. వాళ్ళని మనం ఏమంటామంటే ఇన్వెస్టర్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్ ఇట్ కెన్ బి ఇండివిజువల్స్. ఓకేనా. సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండివిజువల్స్. సో మనల్ని ఏమంటారంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. రిటైల్ ఇన్వెస్టర్స్, ఓకే, ఆర్ మ్యూచువల్ ఫండ్స్. అలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఇన్వెస్టర్స్ కింద ఉంటారు. ఓకేనా. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ లోకి వచ్చేసరికి ఇఫ్ ఎనీ కంపెనీ వాంట్ మనీ, ఓకేనా, ఇఫ్ ఎనీ వన్ కంపెనీ వాంట్ మనీ ఇట్ కెన్ రైజ్ మనీ త్రూ దిస్ ఫైనాన్షియల్ మార్కెట్స్ బై ఇష్యూయింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. ఏం ఇష్యూ చేస్తున్నారండి? ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. నేను చెప్తాను ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అనే కాన్సెప్ట్ చెప్తాను. అసలు ఈ ఫైనాన్షియల్ మార్కెట్ లో పార్టిసిపెంట్స్ చూసుకుంటే if any company or government PSUs or financial institutions, if they want money they can raise money through this financial markets. ఓకేనా. మరి కంపెనీకి మనీ కావాల్సి వస్తే డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గర నుంచి బారో చేసుకోవచ్చు కదా. బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే సో దే కెన్ బారో త్రూ ది బ్యాంక్స్. అలా కాకుండా మనకి అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి. కంపెనీ రైజింగ్ మనీ అనేది మనకి అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సో అదే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. ఓకేనా. సో ఇఫ్ ఎనీ కంపెనీ, బ్యాంక్, గవర్నమెంట్ PSUs, if they want money they can raise money through these financial markets.
బై ఇష్యూయింగ్ దీస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. ఓకేనా, మరి ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ డిస్కస్ చేసిన తర్వాత వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ అనేది చూద్దాం. సో ఇది ఫైనాన్షియల్ మార్కెట్ డెఫినేషన్ అండి. ఫైనాన్షియల్ మార్కెట్ ఈజ్ ఏ మార్కెట్ దట్ బ్రింగ్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ టుగెదర్ టు ట్రేడ్ ఇన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఆర్ అసెట్స్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ అండ్ కరెన్సీస్. ఓకే, స్టాక్స్, బాండ్స్, ఏవైతే ఈక్విటీ షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డెరివేటివ్స్ కానీ, ఇవన్నీ మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. సో ఒకసారి ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ గురించి మనం చూద్దాం. ఓకేనా, సెక్యూరిటీస్ అంటే ఏంటి? ఓకేనా, ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ ను మనం 2 కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తున్నాం. ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెప్ట్ సెక్యూరిటీస్. ఓకే అండి, సో దీస్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెప్ట్ సెక్యూరిటీస్. అంటే ఏంటి? ఇప్పుడు ఇందాకల కేసులో ఒక ఫైనాన్షియల్ మార్కెట్స్ లో కంపెనీ కానీ, ఒక కంపెనీకి కానీ, లేకపోతే బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్కి కానీ, లేకపోతే గవర్నమెంట్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ దే వాంట్ మనీ దే కెన్ రైజ్ త్రూ ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్పాను. ఓకేనా, మరి వాళ్ళు ఏదైతే మనీ రైజ్ చేస్తున్నారో ఎలా రైజ్ చేస్తున్నారు? బై ఇష్యూయింగ్ దీస్ సెక్యూరిటీస్, ఎయిదర్ ఈక్విటీ సెక్యూరిటీస్ ఆర్ డెప్ట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసి ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి మనీ అనేది రైజ్ చేస్తున్నారు. దాంట్లో మనం ఏం చేద్దాం అంటే కంపెనీస్ ని కన్సిడర్ చేద్దాం. ఓకే అండి, సో ఒక ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకోండి. సో ఈ ఏబిసి అనే కంపెనీ ఒక 4 మెంబర్స్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కలిపి 100% ఓనర్షిప్ ఉంది. దే ఆల్ హ్యావ్ 100% ఓనర్షిప్. ఇప్పుడు కంపెనీకి ఏంటంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం, ఓకే, కంపెనీ తో బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం దే వాంట్ మనీ. ఓకే అండి, సో దే వాంట్ టు రైజ్ మనీ. అయితే ఇఫ్ దే వాంట్ టు రైజ్ మనీ దేర్ ఆర్ 2 వేస్. ఓకేనా, ఎయిదర్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎయిదర్ బై ఇష్యూయింగ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈక్విటీ సెక్యూరిటీస్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేయొచ్చు, లేకపోతే డెప్ట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసి మనీ రైజ్ చేయొచ్చు. ఏంటి డిఫరెన్స్? ఓకేనా, అంటే ఏంటంటే ఇఫ్ కంపెనీ వాంట్ టు డైల్యూట్ ఇట్స్ స్టేక్, ఓకే అండి, కంపెనీతో వాళ్ళకి షేర్ హోల్డింగ్ ఇచ్చి మనీ రైజ్ చేయాలనుకుంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ఈక్విటీ సెక్యూరిటీస్. ఓకేనా, కంపెనీ ఆ 4% ఎవరైతే ఉన్నారో అందరికీ కలిపి 100% ఓనర్షిప్ ఉంది. దీంట్లో 10% ఓనర్షిప్ ని మార్కెట్ లో సెల్ చేసి మనీ అనేది రైజ్ చేస్తే దెన్ దే విల్ ఇష్యూ ఈక్విటీ సెక్యూరిటీస్. ఓకేనా, అలా కాకుండా ఇందా నేను ఒక ఆప్షన్ చెప్పాను, బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవచ్చు కదా, దట్ ఈస్ ఏ బారోయింగ్. దెన్ బ్యాంక్ ఈజ్ ఏ క్రెడిటర్ టు దిస్ కంపెనీ. ఓకేనా, అలా కాకుండా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోకుండా, లైక్ డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోకుండా ఇప్పుడు మార్కెట్ నుంచి బారో చేసుకుంటుంది, అప్పు చేస్తుంది. బ్యాంక్ దగ్గర నుంచి చేసినప్పుడు అప్పే, మరి మార్కెట్ నుంచి అప్పు చేయాలనుకుంటుంది. మరి మార్కెట్ నుంచి అప్పు చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ డెప్ట్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేస్తుంది. డెప్ట్ సెక్యూరిటీస్ ఇష్యూ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఓనర్షిప్ అనేది డైల్యూట్ చేయటం. ఇట్ ఈస్ నాట్ డైల్యూటింగ్ ది ఓనర్షిప్. ఇఫ్ కంపెనీ ఈస్ ఇష్యూయింగ్ డెప్ట్ సెక్యూరిటీస్ దెన్ 100% ఓనర్షిప్ అనేది వాళ్ళ 4 మెంబర్స్ దగ్గర ఉంటుంది. ఓకేనా, అలా కాకుండా కంపెనీ ఓనర్షిప్ డైల్యూట్ చేస్తూ ఈక్విటీ కంపెనీ ఓనర్షిప్ డైల్యూట్ చేస్తే దెన్ కంపెనీ విల్ ఇష్యూ ఈక్విటీ సెక్యూరిటీస్. ఓనర్షిప్ డైల్యూట్ చేయకుండా ఇఫ్ కంపెనీ వాంట్ టు రైజ్ మనీ దెన్ ఇట్ విల్ ఇష్యూ డెప్ట్ సెక్యూరిటీస్. ఓకే, అంటే మరి ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ తాలూకా ఫీచర్స్ 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. either equity or debt securities మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే దే ప్రామిస్ ఏ రిటర్న్ ఇన్ ఫ్యూచర్, ఎంతో కొంత రిటర్న్ ప్రామిస్ చేస్తారు. అలాగే దీస్ ఈక్విటీ సెక్యూరిటీస్ ఆర్ డెప్ట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడబుల్. దే ఆర్ ట్రేడబుల్ మీనింగ్ చూద్దాం. ఇప్పుడు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఓకేనా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు మీకు ఒక స్లిప్ ఇస్తుంది బ్యాంకు. ఓకేనా, సో అది చూసుకుంటే బ్యాంక్ ఈస్ ప్రామిసింగ్ ఏ ఫిక్స్డ్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్, మీకు ఫిక్స్డ్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. కానీ ఆ ఎఫ్డి ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ట్రేడబుల్. అంటే మార్కెట్ లో మళ్ళీ మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో సెల్ చేయగలుగుతారా? లేదు, ఇట్ ఈస్ నాట్ ట్రేడబుల్. కానీ ఈ ఈక్విటీ సెక్యూరిటీస్, డెప్ట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ట్రేడబుల్. ఓకేనా, మళ్ళీ మనం అది సెకండరీ మార్కెట్ లో సెల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెప్ట్ సెక్యూరిటీస్ దే ఆర్ ప్రామిసింగ్ బోత్ ఫీచర్స్. అంటే ప్రామిసింగ్ ఏ రిటర్న్ అనేది మనకి ఈక్విటీ సెక్యూరిటీస్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను చెప్తాను అది. సో కానీ దే ఆర్ ప్రామిసింగ్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్ అండ్ దే ఆర్ ట్రేడబుల్. మళ్ళీ మనకు కావాల్సి వస్తే ఆ ఈక్విటీ సెక్యూరిటీస్ లో ఏదైతే మనం మనీ ఇన్వెస్ట్ చేసామో, లేకపోతే డెప్ట్ సెక్యూరిటీస్ లో ఏదైతే మనం మనీ ఇన్వెస్ట్ చేసామో దే కెన్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ ఈక్విటీ సెక్యూరిటీస్ అలాగే డెప్ట్ సెక్యూరిటీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో దే ఆర్ కాల్డ్ ఇన్వెస్టర్స్. ఈక్విటీ సెక్యూరిటీస్, డెప్ట్ సెక్యూరిటీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళని మనం ఏమంటామండి? ఇన్వెస్టర్స్ అంటాం. ఓకే, సో ఇన్వెస్టర్స్ ఇఫ్ దే పర్చేస్ ఈక్విటీ సెక్యూరిటీస్,
ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈక్విటీ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తే దే విల్ గెట్ ఓనర్షిప్ ఇన్ ది కంపెనీ. ఎంతో కొంత ఓనర్షిప్ అనేది కంపెనీలో వస్తుంది. ఓకేనా. డెబ్ట్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఓనర్షిప్ అనేది రాదు. ఓకే, ఫస్ట్ ఈక్విటీ సెక్యూరిటీస్ చూద్దాం. ఈక్విటీ సెక్యూరిటీస్ రిప్రజెంట్ ఓనర్షిప్ హెల్డ్ బై ది షేర్ హోల్డర్స్ ఇన్ ఏ కంపెనీ ఆర్ కార్పొరేషన్. హోల్డర్స్ ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ రిసీవ్ ప్రాఫిట్ ఆర్ డివిడెండ్ ఆర్ క్యాపిటల్ గెయిన్స్. ఓకేనా. సో ఈక్విటీ సెక్యూరిటీస్ సింపుల్ గా చెప్పాలంటే షేర్స్ అనుకోండి, ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి కంపెనీలో ఓనర్షిప్ వస్తుంది. ఓనర్షిప్ రావడం వల్ల ఏమవుతుంది, నాకు ఇప్పుడు 10% ఓనర్షిప్ వచ్చిందండి, 10% ఓనర్షిప్ వచ్చింది. కంపెనీకి ఇప్పుడు 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. 100 కోట్ల ప్రాఫిట్ లోని నాకు 10% ప్రాఫిట్ వస్తుంది అంటే 10 crores. ఓకే, డివిడెండ్ పేమెంట్ ఉంటుంది, నేను చెప్తాను. బేసిక్ గా అయితే నాకు 10% ప్రాఫిట్ రావాలి. అంటే కంపెనీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయితే నాకు వచ్చే రిటర్న్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఓకేనా. సో కంపెనీ ప్రాఫిట్ లో ఉంటే నాకు ప్రాఫిట్స్ బాగా వస్తాయి. అదే కంపెనీ లాస్ లో ఉంటే ఏమవుతుంది, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ విల్ డిక్రీజ్. దట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ విల్ డిక్రీజ్. ఓకేనా. సో ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంపెనీ ప్రాఫిట్ లో ఉంటే ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే కంపెనీ లాస్ లో ఉంటే ఏమవుతుంది, నేను పెట్టిన క్యాపిటల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఇంకోటి ఏమవుతుందంటే కంపెనీ బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, షేర్ ప్రైస్ అనేది ఎప్రిషియేట్ అవుతుంది. నేను కొన్నప్పుడేమో ఆ కంపెనీ తొలగ షేర్ ఏంటంటే 100 రూపీస్. ఓకేనా. సో కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కువ రావడం వల్ల షేర్ ప్రైస్ అనేది ఏమైంది, 150 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో దీన్నే ఈ 50 రూపీస్ నే మనం సింపుల్ గా ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్. దిస్ 50 రూపీస్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ గెయిన్. ఓకే అండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఈక్విటీ సెక్యూరిటీస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారో దే విల్ గెట్ ప్రాఫిట్స్ ఆర్ డివిడెండ్ ఆర్ క్యాపిటల్ గెయిన్. షేర్ ప్రైస్ ఎప్రిషియేషన్ కూడా వాళ్ళు రావచ్చు. ఓకేనా. వాళ్ళు షేర్ ని 100 రూపాయలు పర్చేస్ చేశారు, మార్కెట్ లో 150 రూపీస్ సెల్ చేస్తున్నారు. 50 రూపీస్ ఈజ్ ది క్యాపిటల్ గెయిన్. అదే కంపెనీ లాసుల్లో ఉంటే ఏమవుతుంది, పెట్టిన పెట్టుబడి క్యాపిటల్ ఏదైతే ఉందో దట్ క్యాపిటల్ విల్ డిక్రీజ్. ఓకేనా. అది మనకు రిస్క్ అనేది కొంచెం ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎక్కువ ఉంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ మనం ఏమన్నాం, డెప్ట్ సెక్యూరిటీస్. డెప్ట్ సెక్యూరిటీస్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, డెప్ట్ సెక్యూరిటీస్ రిప్రజెంట్స్ మనీ దట్ ఈస్ బారోడ్. ఓకేనా. సో ఇంతకు ముందు కంపెనీకి అమౌంట్ కావాల్సి వస్తే ఇట్ కెన్ డైరెక్ట్లీ బారో ఫ్రమ్ ది బ్యాంక్, లోన్ తీసుకోవచ్చు. అలా కాకుండా కంపెనీ కెన్ ఇష్యూ సెక్యూరిటీస్ ఇన్ ది మార్కెట్. వాటిని మనం ఏమంటామంటే డెప్ట్ సెక్యూరిటీస్. సో ఈ డెప్ట్ సెక్యూరిటీస్ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బాండ్స్, డిబెంచర్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ డెప్ట్ సెక్యూరిటీస్. సో ఇప్పుడు బాండ్లు చూడండి, కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ పేరు ఉంటుంది ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ బాండ్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్. ఎవరైతే ఈ బాండ్ పర్చేస్ చేస్తారో వాళ్ళు కంపెనీకి ఎంత ఇస్తున్నారండి, 1000 రూపాయలు ఇస్తున్నారు. కంపెనీ ఒక 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఏమో 5 years. అంటే 5 years తర్వాత మన ప్రిన్సిపల్ మనం రిటర్న్ చేస్తుంది. ఓకేనా. ఎవ్రీ ఇయర్ 10% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. అంటే ఈ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లో మనం చూసుకుంటే రిస్క్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ కంపెనీ ప్రాఫిట్ లో ఉన్నా కానీ లాస్ లో ఉన్నా కానీ కంపెనీ విల్ పే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెనీ ఏం చేస్తుందండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఓకేనా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్ ఆర్ లాస్. కంపెనీ అనేది ప్రాఫిట్ లో ఉన్నా లాస్ లో ఉన్నా ఇట్ విల్ పే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ టు ది ఇన్వెస్టర్. నాకు ఇక్కడ ఏమొస్తున్నాయి, ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తున్నాయి. ఎవరైతే డెప్ట్ సెక్యూరిటీస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారో దే ఆర్ గెటింగ్ ఫిక్స్డ్ రిటర్న్స్. కంపెనీ ఎంత ప్రాఫిట్ లో ఉన్నా కానీ వాళ్ళకి వచ్చేది ఎంత, 10% ఆఫ్ 1000, 100 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్. ఓకే. సో డెప్ట్ సెక్యూరిటీస్ లో రిస్క్ తక్కువ ఉంది, ఫిక్స్డ్ రిటర్న్స్. కానీ ఈక్విటీ సెక్యూరిటీస్ లో రిస్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కంపెనీ లాస్ లో ఉంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవడం ఛాన్సెస్ ఉంటుంది. కానీ కంపెనీ ప్రాఫిట్స్ ఎక్కువ అయితే నాకు వచ్చే రిటర్న్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకేనా. సో డెప్ట్ సెక్యూరిటీస్ రిప్రజెంట్ దట్ మనీ దట్ ఈస్ బారోడ్ అండ్ మస్ట్ బి రీపేడ్ విత్ టర్మ్స్ దట్ డిఫైన్ ది అమౌంట్ బారోడ్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ మెచ్యూరిటీ డేట్. ఓకే అండి. సో ఇవి సెక్యూరిటీస్. ఓకేనా. సో సెక్యూరిటీస్ కాన్సెప్ట్ మన క్లారిటీ వస్తే నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఫైనాన్షియల్ మార్కెట్స్. సో ఇక్కడ ఈ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్, మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఎలా క్లాసిఫై చేసామంటే లెస్ దాన్ 1 year మెచ్యూరిటీ ఉన్న సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తే then it is nothing but money market. Less than 1 year time period ఉన్న సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తేనండి మనీ మార్కెట్. అలా కాకుండా మోర్ దెన్ 1 year టైం పీరియడ్ సెక్యూరిటీస్ మనం ఇష్యూ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ మార్కెట్. ఓకేనా.
నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మనీ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరంటే ఆర్బీఐ ఈజ్ ది రెగ్యులేటర్ ఆఫ్ మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్కి వచ్చేసరికి రెగ్యులేటర్ ఎవరంటే సెబీ. రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ సెబీ. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే నేను ఏమన్నాను, ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఆర్ సోల్డ్ అండ్ బాట్. మరి నేను ఇందాక ఫైనాన్షియల్ సెక్యూరిటీస్కి వచ్చేసరికి ఏం చెప్పాను, దేర్ కెన్ బి ఈక్విటీ సెక్యూరిటీస్ అండ్ డెప్ట్ సెక్యూరిటీస్. మనకి ఈక్విటీ సెక్యూరిటీస్ ఉన్నాయి, డెప్ట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఓకేనా, మనీ మార్కెట్లో ఓన్లీ డెప్ట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్. ఓకే అండి, either company or bank or government PSUs, they can issue only debt securities in the money market. Equity securities అనేవి మనీ మార్కెట్ లో ఇష్యూ చేయలేరు. ఎవరైతే ఇష్యూర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఎవరైతే ఉన్నారో దే కాంట్ ఇష్యూ ఈక్విటీ సెక్యూరిటీస్ ఇన్ ది మనీ మార్కెట్. కానీ క్యాపిటల్ మార్కెట్ వచ్చేసరికి we have both equity securities and debt securities. క్యాపిటల్ మార్కెట్కి వచ్చేసరికి మనకి ఈక్విటీ సెక్యూరిటీస్ ఇష్యూ చేయొచ్చు, అలాగే డెప్ట్ సెక్యూరిటీస్ కూడా మనం క్యాపిటల్ మార్కెట్లో ఇష్యూ చేయొచ్చు. ఓకే అండి, సో మనం ఏం చేద్దామంటే మనీ అండ్ బ్యాంకింగ్ కావాల్సిన మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, మనీ అండ్ బ్యాంకింగ్ కావాల్సిన మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. సో ఇది బేస్ అండి, మనం అంటే నెక్స్ట్ మనీ సప్లై, మానిటరీ పాలసీ ఆఫ్ ది ఆర్బీఐ చెప్పుకోవడానికి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అవసరం. ఓకేనా, సో ఇది ఫైనాన్షియల్ మార్కెట్స్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేద్దాం. సో ఇక్కడ నేను ఏమన్నాను, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే కాల్ మనీ ఆర్ నోటీస్ మనీ ఆర్ టర్మ్ మనీ. ఓకే, సో ఇందాక నేను చెప్పినప్పుడు ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ దే కెన్ బి ఇష్యూడ్ బై కంపెనీస్ ఇఫ్ దే వాంట్ మనీ, ఆర్ బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్. ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్స్. ఓకే అండి, సో కాల్ మనీ కానీ, నోటీస్ మనీ కానీ, టర్మ్ మనీ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ అండ్ లెండింగ్. ఫస్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి, దీస్ ఆర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ అండ్ lending. If bank want money, okay, so one bank is borrowing from another bank is lending, oka bank emo borrow చేసుకుంటుంది. ఓకేనా, సో దానికి టైం పీరియడ్ బట్టి మనం కాల్ మనీ, నోటీస్ మనీ అండ్ టర్మ్ మనీ. ఓకేనా, సో కాల్ మనీ అంటే ఓవర్ నైట్ బారోయింగ్ అండ్ లెండింగ్. కాల్ మనీ అంటే ఏమంటున్నానండి, ఓవర్ నైట్ అంటే ఒక రోజుకి ఓవర్ నైట్ బారోయింగ్ అండ్ లెండింగ్ ఇస్ కాల్డ్ కాల్ మనీ. నోటీస్ మనీ వచ్చేసరికి 2 days to 14 days. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం టైం ఎంత టైం పీరియడ్ వరకు ఇష్యూ చేయొచ్చు, less than 1 year అంటే 365 days. ఓకేనా, సో అంటే ఏంటి, మోర్ దెన్ 14 days కి ఒక బ్యాంక్ వేరే దగ్గర నుంచి బారో చేసుకుంటే ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ టర్మ్ మనీ. అంటే 14 days to 365 days. సో బేస్డ్ ఆన్ టైం పీరియడ్ కాల్ మనీ, నోటీస్ మనీ, టర్మ్ మనీ. ఓకేనా, సో ఇదేమంటున్నాను, ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ ఆర్ లెండింగ్. అంటే ఇప్పుడు ఎస్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ 1 day, అంటే ఓవర్ నైట్ బారోయింగ్స్ చేస్తుంది, దెన్ ఇట్ విల్ బి కాల్ మనీ. ఓకేనా, అలా కాకుండా ఎస్బీఐ బారోస్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫర్ 14 days, దెన్ ఇట్ విల్ బి నోటీస్ మనీ. మోర్ దెన్ 14 days to 365 days, దెన్ ఇట్ ఈస్ టర్మ్ మనీ. ఓకే, సో అయితే అసలు ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్ ఎందుకు చేయాలి, అసలు ఓవర్ నైట్ బారోయింగ్స్ బ్యాంక్స్ ఎందుకు చేస్తాయి, రీజన్ ఏంటి, వై వన్ బ్యాంక్ విల్ బారో ఫ్రమ్ అనదర్ బ్యాంక్. ఓకేనా, సో ఈ బ్యాంక్స్ ఏమైనా లిక్విడిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తే దెన్ వన్ బ్యాంక్ విల్ బారో ఫ్రమ్ అనదర్ బ్యాంక్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఒక స్మాల్ బ్రాంచ్, ఇక్కడ నేను బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాను, బ్యాంక్ అన్నాను కదా, దాంట్లో బ్రాంచెస్, ఒక చిన్న బ్రాంచ్ ఉందండి. ఇప్పుడు మీరు డిపాజిట్స్ అబ్జర్వ్ చేస్తే డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైం డిపాజిట్స్ ఉంటాయి. ఓకేనా, డిమాండ్ డిపాజిట్స్ లో మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి, దే ఆర్ పేయబుల్ ఆన్ డిమాండ్. ఎప్పుడు డిమాండ్ చేస్తే డిపాజిటర్ ఆ మనీ ఇచ్చారు. ఓకేనా, అకార్డింగ్ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 డిమాండ్ డిపాజిట్స్ ఆర్ పేయబుల్ ఆన్ డిమాండ్. కానీ రిజెక్ట్ అంటే ఈరోజు మనీ లేని బ్యాంక్ చెప్పకూడదు, డిమాండ్ డిపాజిట్స్ ఆర్ పేయబుల్ ఆన్ డిమాండ్. అదే ఏటీఎం వచ్చేసరికి దీస్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ఇట్ కెన్ బి రిజెక్టెడ్. ఓకేనా, సో ఏటీఎంలో మనీ లేదన్నో, సర్వర్ డౌన్ అయ్యిందనో, లేకపోతే
మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ కరెన్సీ అంటే ఆ చేంజ్ లేదనో ఏటీఎం క్యాన్ రిజెక్ట్. కానీ బ్యాంక్ వెళ్ళి మన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని మనం విత్డ్రా చేసినప్పుడు బ్యాంక్ డబ్బులు లేవనకూడదు. డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పేయబుల్ ఆన్ డిమాండ్. ఓకే, సో ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. ఏంటంటే సో ఒక చిన్న బ్రాంచ్ ఉంది, ఓకేనా, ఎస్బీఐ లేకపోతే ఏదో ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక స్మాల్ బ్రాంచ్ ఉంది, ఓకేనా. సో ఆ బ్రాంచ్ లో ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువ అవుతున్నాయి, ఓకేనా. సో ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు. ఆ బిజినెస్ పర్సన్ కి మంత్ స్టార్టింగ్ లో వాళ్ళ ఎంప్లాయీస్ కి, చిన్న బిజినెస్ అది, వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ పే చేయాలి, ఓకేనా. ఆ రోజు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఎంత శాలరీస్ పే చేయాలంటే ఒక 20 lakhs అనుకోండి, ఓకేనా. సో బిజినెస్ పర్సన్ ఏం చేశాడంటే బ్యాంక్ వెళ్ళి మనీ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు ఏమైందంటే ఆ బ్రాంచ్ లో విత్డ్రావల్స్ ఎక్కువ ఉన్నాయి, డిపాజిట్స్ తక్కువ ఉన్నాయి. దేర్ ఆర్ మోర్ విత్డ్రావల్స్ దెన్ ది డిపాజిట్స్, ఓకేనా. సో మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది బ్యాంక్. మరి ఆ బిజినెస్ పర్సన్ కి ఈరోజు డబ్బులు లేవని చెప్పలేదు, బికాస్ ఇట్ ఈస్ ద డిమాండ్ డిపాజిట్, దే ఆర్ పేయబుల్ ఆన్ డిమాండ్ అకార్డింగ్ టు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఓకే, సో అయితే మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఆ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బులు తీసుకురావాలంటే చాలా దూరం, సిటీ చాలా దూరంలో ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ రైట్ లెటర్ టు సరౌండింగ్ ఏరియాస్ లో అదర్ బ్యాంక్ బ్రాంచెస్ కి మేనేజర్స్ కి ఏం చేస్తారంటే లెటర్ రాస్తాడు. సో మీ దగ్గర ఆల్రెడీ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయగా, లోన్స్ ఇవ్వగా, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మీరు ఓవర్ నైట్ లెండింగ్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఒక్క రోజు నాకు మనీ ఇవ్వండి, రేపు నాకు క్యాష్ అడ్జస్ట్ అయిపోతుంది అని బ్రాంచ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ బిజినెస్ పర్సన్ ఉండమంటాడు. ఓకేనా సార్, ఒక 10 minutes వెయిట్ చేయండి అని ఏం చేస్తారంటే బ్యాంక్ మేనేజర్ విల్ రైట్ లెటర్ టు ది అదర్ బ్రాంచెస్ ఆఫ్ ది బ్యాంక్. ఓకే, సో అప్పుడు ఏమైందంటే ఎస్బీఐ సరౌండింగ్ ఎస్బీఐ ఇంకో బ్రాంచ్ లో మనీ అవైలబుల్ ఉంది. నౌ ఎస్బీఐ విల్ లెండ్ మనీ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఎస్బీఐ ఏం చేస్తుందండి, ఎస్బీఐ విల్ లెండ్ మనీ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, సో ఇది ఒక రోజుకి అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాల్ మనీ. ఓవర్ నైట్ బోరోయింగ్స్ ఈస్ కాల్ మనీ. ఓకే, సో ఒక రోజుకి ఇచ్చింది లోన్, ఓకేనా. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెక్స్ట్ డే కూడా మనీ అడ్జస్ట్ అవ్వలేదు, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్, మళ్ళీ అప్లికేషన్ ని మూవ్ చేయాలి, ఓకేనా. సో ఇఫ్ ఇట్ ఈస్ బారోడ్ ఫర్ 2 to 14 days దెన్ ఇట్ ఈస్ నోటీస్ మనీ. మోర్ దెన్ 14 days అప్ టు 365 days దెన్ ఇట్ ఈస్ టర్మ్ మనీ. సో కాల్ మనీ కానీ, నోటీస్ మనీ కానీ, టర్మ్ మనీ కానీ దే ఆర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ అండ్ లెండింగ్. ఓకే, సో దీంతో ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్, దీస్ ఆర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్. One bank is borrowing from another bank for overnight, that is for 1 day or 2 to 14 days or more than 14 days to 365 days. So interbank borrowings and lending, first adi, these are uncollateralized lending. Security better, collateral better. ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర నుంచి బారో చేసుకున్నప్పుడు కొలాటరల్ అనేది పెట్టలేదు. సో దీస్ ఆర్ uncollateralized lendings. ఇంకా వితౌట్ కొలాటరల్ one bank is lending to another bank. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్, ఓకేనా. అయితే ఇక్కడ ఓన్లీ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్ ఉంటాయి. లెండర్స్ కింద, ఓకేనా, బారోవర్స్ కింద కాదు, లెండర్స్ కింద ఎవరు ఉండొచ్చు అంటే ఎల్ఐసి అండ్ నాబార్డ్. దే కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఇంటర్ బ్యాంక్, ఓకేనా. ఎల్ఐసి అండ్ నాబార్డ్ విల్ యాక్ట్ ఓన్లీ యాజ్ లెండర్స్, ఓకేనా, దే కాంట్ బారో. ఓకే, సో కాల్ మనీ, నోటీస్ మనీ ఆర్ టర్మ్ మనీ దే ఆర్ ఇంటర్ బ్యాంక్ బారోయింగ్స్. వన్ బ్యాంక్ ఈస్ బారోయింగ్ ఫ్రమ్ అనదర్ బ్యాంక్. బోరింగ్స్ చేసినప్పుడు కొలాటరల్ అనేది పెట్టరు. అండ్ లెండర్స్ కింద హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాల్ మనీ, నోటీస్ మనీ ఆర్ టర్మ్ మనీ అంటే ఎల్ఐసి అండ్ నాబార్డ్. ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ మార్కెట్ డిటర్మైన్డ్. ఓకే అండి, సో ఇది ఫస్ట్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్, కాల్ మనీ, నోటీస్ మనీ అండ్ టర్మ్ మనీ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో నేను రిమైనింగ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ గురించి కూడా చూద్దాం. ట్రెజరీ బిల్స్, అలాగే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అలాగే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ గురించి నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, కమర్షియల్ బిల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే అండి, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ప్రొవైడ్ చేసి ఉంటుందండి. ప్రతి వీడియోలో ఎవరైతే ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీకు డిస్క్రిప్షన్ లో ఆ ఫ్యాకల్టీతో ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకి మీరు డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. సో మీకు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కావాల్సి వస్తే, సో మీ 4 members ఎవరైతే ఉన్నావో వీ టీచ్ ఆన్ అకాడమీ. ఆఫ్లైన్కి వచ్చేసరికి మీరు అభయం ఐఏఎస్ అకాడమీకి రావచ్చు. సో ఇట్ ఈస్ ఇన్ వైజాగ్.
ఓకే. సో అలాగే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో అన్అకాడమీ ఏపీపీఎస్సీ డిఎస్బిఎస్సీ కేటగిరీలోని సో ఆల్రెడీ నేను ఇండియన్ ఎకానమీ కోర్సెస్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో మీరు అన్అకాడమీలో మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. సో ఆ ప్లస్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాలనుకుంటే ఇది నా రిఫరల్ కోడ్ అండి, ప్రదీప్ జీ 3367424. సో ఈ రిఫరల్ కోడ్ తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే ఒక 10% డిస్కౌంట్ అనేది వస్తుంది, ఓకేనండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మెసేజ్ చేయొచ్చు, ఓకేనండి. థ్యాంక్ యూ.